ఆపరేషన్ సింధూర్‌కు ఆ శ్రీరామచంద్రుడే స్ఫూర్తి అంటూ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ గారు లేఖ రాశారు. దీపావళి సందర్భంగా ఆయన అందులో రాస్తూ, ఈ ఆపరేషన్‌లో భారత్ తన ధర్మాన్ని నిలబెట్టుకుంది, ఉగ్రవాదం పైన ప్రతీకారం కూడా తీర్చుకుందన్నారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టాలని మనకు బోధిస్తారు. ఆచరణ చేసి మనకి ఆదర్శమూర్తి అయ్యారు. అదే సమయంలో అన్యాయంపై పోరాడే ధైర్యాన్ని కూడా మనకి ఇచ్చారు. దీనికి సజీవ ఉదాహరణకు మనం కొన్ని నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాము అంటూ ప్రధాని లేఖ ఒక గమనార్హం అని చెప్పుకోవాలి. ఈ దీపావళి ప్రత్యేకమైంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మారుమూల ప్రాంతాలతో సహా ఈ దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో దీపావళి చేసుకున్నారు, దీపాలు వెలిగించారు. ఆ జిల్లాల నుంచి మావోయిస్టులను నిర్మూలించాము. ఇటీవల కాలంలో మావోయిస్టు హింస మార్గాన్ని విడిచిపెట్టి మన దేశ రాజ్యాంగం పైన విశ్వాసం ఉంచి జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. ఇది దేశానికి ఒక పెద్ద విజయమే కదా. మరి ప్రపంచ సంఘర్షణలు ఉన్నప్పటికీ దేశం స్థిరత్వంగా ఉంది, సున్నితంగా ఉంది. ఈ రెండింటికి చిహ్నంగా మన దేశం ఉంది. సమీప భవిష్యత్తులో కూడా మనము ప్రపంచ దేశాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదుగుతాము అని ప్రధాని మోదీ గారు తెలియజేశారు. నమస్తే.